హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్యాంగిల్ డిజైన్ చేయడానికి అసలు ఏమైందో మొత్తం మీరే చూడండి. సో నేనైతే థ్రెడ్ అయితే ముందే వ్రాప్ చేసి పెట్టుకున్నాను 4 బ్యాంగిల్స్కి అయితే, అంటే ఇట్లా సైడ్ బ్యాంగిల్స్లో యూజ్ చేసుకోవడానికి అడిగారు. సో అందుకే అవి 4 బ్యాంగిల్స్ అయితే ముందుగానే థ్రెడ్ వ్రాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే అప్పటికప్పుడు థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి, గమ్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి, సో నేనైతే ముందే వ్రాప్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి యూజ్ చేసేది ఏంటంటే, నేనైతే చాలా ఇప్పుడు నేనైతే నా ఓన్గా క్రియేట్ చేశాను. ఎట్లా ఆ బ్యాంగిల్కి తగ్గట్టు ఎట్లా ఏం డిజైన్ చేస్తే ఎట్లా వస్తుంది, ఎట్లా బాగుంటుంది అని. సో ఆ డిజైన్కి నేనైతే ఇట్లా యూజ్ చేశాను. నేను యూజ్ చేసింది ఏంటంటే 3mm రౌండ్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ స్టోన్స్ యూజ్ చేశాను, స్కై బ్లూ కలర్ స్టోన్స్ అండ్ వైట్ కలర్ కూడా యూజ్ చేశాను. అండ్ పింక్ వచ్చేసి 4x4 స్క్వేర్ పింక్ అనేది యూజ్ చేశాను. అండ్ థ్రెడ్ కూడా పింక్ కలర్లోనే తీసుకున్నాను. సో కనిపిస్తుంది కదా డిజైన్ అయితే ఇట్లా చేస్తున్నాను. 1 స్టోన్ గ్రీన్ కలర్ అండ్ 1 స్టోన్ 3mm అదే రౌండ్ వైట్ కలర్ పెట్టేసి, నెక్స్ట్ స్క్వేర్ షేప్ కుందన్ అనేది పెట్టేసి పింక్ కలర్ది, అండ్ నెక్స్ట్ మళ్ళీ స్కై బ్లూ కలర్ 3mm రౌండ్ అండ్ వైట్ పెట్టి మళ్ళీ సేమ్ అదే రిపీటెడ్గా చేస్తున్నాను. సో చూడండి మీరే. నేనైతే ఫస్ట్ గ్రీన్ కలర్ అయితే పెట్టాను, గ్రీన్ అండ్ వైట్ స్టోన్ పెట్టేసి 3mm రౌండ్ది. ఆఫ్టర్ పింక్ కలర్ది 4x4 స్క్వేర్ కుందన్ అనేది పెట్టేశాను. నెక్స్ట్ స్కై బ్లూ కలర్ అనేది తీసుకుంటున్నాను, స్కై బ్లూ. అండ్ ఇట్లా ఎందుకంటే మల్టీ యూస్కి యూజ్ అవుతుంది కాబట్టి, మల్టీపర్పస్కి దేని మీదకైనా సైడ్ బ్యాంగిల్స్లో యూజ్ చేసుకోవచ్చు, నార్మల్గా టూ బ్యాంగిల్స్ అట్లా అయినా యూజ్ చేసుకోవచ్చు. అట్లా కావాలని అడిగింది, సో నేనైతే అట్లానే చేశాను. సో కనిపిస్తుంది కదా డిజైన్ అయితే. కొన్నిసార్లు డిజైన్ ఈజీగా ఉంటుంది అండ్ కొన్నిసార్లు చాలా టైం పడుతుంది డిజైన్ అనేది కంప్లీట్ చేయడానికి. కానీ ఫైనల్ రిజల్ట్ చూసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కూడా ఇంట్లో సింపుల్ మెటీరియల్స్తో ఇలాంటి బ్యాంగిల్స్ ట్రై చేయొచ్చు. ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎందుకంటే ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, మాకు వస్తుందా రాదా, మేము చేయగలుగుతామా అని అనుకునే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఎవరైనా ట్రై చేయొచ్చు, ట్రై చేసే దాంట్లో తప్పు అయితే ఏం లేదు కదా. సో నేనైతే అంతే ట్రై చేశాను. ఫస్ట్ అయితే ట్రై చేశాను, తర్వాత నేనైతే డిజైన్స్ చేస్తూ కొంచెం ఈజీ అవుతుంది నాకు. మనం షాప్లో కొన్న బ్యాంగిల్స్ ఒకసారి విరిగితే లైట్ తీసుకుంటాం, కొన్నవే కదా ఏముందలే అని అనుకుంటాం. కానీ మనమే మన ఓన్గా క్రియేట్ చేసిన బ్యాంగిల్స్ అయితే విరిగితే ఎంత డిసప్పాయింట్ అవుతాం తెలుసు కదా. ఎందుకంటే అందులో మన టైం, పేషెన్స్, ఎఫర్ట్ అన్నీ ఉంటాయి. ఈ వీడియోలో నేను హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ ఎలా చేస్తానో మాత్రమే కాదు, ఈ బ్యాంగిల్స్ వెనకాల ఉన్న రియల్ ఫీలింగ్ కూడా షేర్ చేసుకుంటున్నాను. మనం ఏదైనా ఒక డిజైన్ ప్లాన్ చేసేటప్పుడు చాలా ఆలోచిస్తూనే స్టార్ట్ చేస్తాం. ఈ కలర్ సెట్ అవుతుందా, ఈ స్టోన్ హెవీ అవుతుందా అని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ హ్యాండ్మేడ్ వర్క్లో మిస్టేక్స్ కూడా పార్ట్ ఆఫ్ డిజైన్. అండ్ మీరు కూడా నా వల్ల కాదు, నాకు రాదు అని అనుకుంటుంటే మాత్రం ఒకటే చెప్తా, ప్రాక్టీస్తో అన్నీ వస్తాయి. ఫస్ట్ బ్యాంగిల్ పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, సెకండ్ కూడా రాకపోవచ్చు, అండ్ థర్డ్ది కొంచెం బెటర్ అవుతుంది కదా. ఫస్ట్ది సెకండ్ దాంతో కంపేర్ చేస్తే థర్డ్ బ్యాంగిల్ అనేది కొంచెం పర్ఫెక్ట్ అవుతుంది, బెటర్ అవుతుంది. పర్ఫెక్ట్ అంత పర్ఫెక్ట్ కాకపోయినా కొంచెం బెటర్ అనేది అవుతుంది. సో థర్డ్ బ్యాంగిల్ మనం ఇంకోటి నెక్స్ట్ ట్రై చేస్తూ ఉంటే ఇంకొంచెం బెటర్ అవుతుండే. సో అట్లా మనం ట్రై చేసే కొద్దీ మనకి ఏది రాదు అని అనుకున్న ఎక్స్పీరియన్స్ ఏం లేకపోయినా మనం చేసేదాన్ని బట్టి మనకు అనేది ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం అనేది ఇంకా చేయగలుగుతాం. మనమే ఇంకా కొత్త ఓన్ డిజైన్స్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. హ్యాండ్మేడ్ వర్క్లో కంపారిజన్ అయితే లేదు, కంపారిజన్ అయితే అస్సలు చేసుకోకండి. ఎందుకంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మాత్రమే. ఎందుకంటే మనం ఒకసారి ఒకలా వస్తుంది, ఇంకోసారి ఇంకోలా వస్తుంది. మనం చేసేదాన్ని బట్టి ఫస్ట్ ఒకసారి రాకపోవచ్చు, తర్వాత ఇంకోసారి ట్రై చేయాలి. సో అంతే, కంపారిజన్ అయితే లేదు. వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు వేరే వాళ్ళు కొంచెం బాగా చేస్తున్నారు, వాళ్ళైనా ఫస్ట్ ఒకసారి చేయగానే వచ్చి ఉండదు, వాళ్ళు కూడా ప్రాక్టీస్తో పాటే వస్తుంది. ఈ బ్యాంగిల్స్ ఫెస్టివల్స్కి, ఫంక్షన్స్కి, గిఫ్ట్స్కి బాగా సెట్ అవుతాయి. కలర్ అండ్ డిజైన్ మీకు కావాల్సినట్టు చేంజ్ చేయొచ్చు. బిగినర్స్ కూడా ఈజీగా ట్రై చేయగలిగే డిజైన్ ఇది. సో చూడండి మీరు ఎంత సింపుల్గా డిజైన్ ఉందో, అంత సింపుల్. అసలు ఇంత సింపుల్గా ఎవరైనా బిగినర్స్ కూడా అసలు మాకు బ్యాంగిల్ డిజైన్ చేయడం రాదు అనుకున్న వాళ్ళు కూడా ఈ డిజైన్ అయితే చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. ఇంకొకటి, ఈ సేమ్ డిజైన్ని నేను
ఒకేసారి అంటే ఇదే డిజైన్ కాదు, ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఉన్నాయి, వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. సో ఒకటే డిజైన్ అంటే అందరికీ బాగా నచ్చిన డిజైన్ ఏదైనా ఉందంటే దాన్ని మళ్ళీ కస్టమర్స్ రిపీటెడ్గా ఆర్డర్ ఇస్తారు. చాలామంది అడిగే డిజైన్ ఇది, అందుకే ఈసారి మళ్ళీ అదే డిజైన్ రిపీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అది పోస్ట్ చేస్తాను. రిపీటెడ్ డిజైన్ అంటే ఏం లేదు, కొత్త ఐడియా లేదని కాదు, డిజైన్ బాగా వర్క్ అయితే కస్టమర్స్కి నచ్చితే అదే డిజైన్ మళ్ళీ చేయడం అంతే, కామన్ ఏం లేదు. ఈ డిజైన్ ఈజీగా ఉంటుంది అండ్ లుక్ కూడా నీట్గా ఉంటుంది. ఈ డిజైన్ కూడా ఇప్పుడు చెప్తుంది ఈ డిజైన్ గురించి. సో నేను రిపీటెడ్ డిజైన్ అనేది అది ఎట్లా ఉంటుంది, కలర్ మాత్రమే వ్యారీ ఉంటుంది, డిజైన్ మాత్రం సేమ్ ఉంటుంది. జస్ట్ స్టోన్స్ అవి ఒకటి రెండు అట్లా మారుతుంటాయి, లేదంటే మొత్తం ఒకలాగే ఉంటుంది. ఆ వీడియోని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకోటి, రిపీటెడ్ డిజైన్ చేసేటప్పుడు మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు ఇదే ఇస్తున్నారు కస్టమర్స్, వేరే డిజైన్ ఆర్డర్ చేసుకోవట్లేదు మన దగ్గర నుండి అని అనుకోవద్దు. ఎందుకంటే మన దగ్గర నచ్చిన డిజైన్ వేరే వాళ్ళు పదే పదే అదే అడుగుతున్నారంటే అందరూ అదే డిజైన్ ఆ డిజైన్ నచ్చిందని, మనకు కూడా చేయడానికి టైం సేవ్ అవుతుంది అండ్ ఈజీగా ఫాస్ట్గా ఫస్ట్ ఒకసారి చేసినప్పుడు ఇంత టైం పడుతుంది, దాని తర్వాత ఒక 5 minutes ఆర్ 10 minutes అనేది కొంచెం టైం తగ్గుతుంది. సో మనకి టైం సేవ్ అవుతుంది, ప్రాక్టీస్ కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ డిజైన్ని నేను మొత్తం 4 బ్యాంగిల్స్కి ఇదే డిజైన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఒక బ్యాంగిల్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, అండ్ నెక్స్ట్ బ్యాంగిల్ అయితే చేస్తున్నాను. చూసారు కదా, మొత్తం నీట్గా, చాలా నీట్గా చాలా జాగ్రత్తగా చిన్నగా మనం నీట్గా ఎంత స్లోగా చేసినా పర్లేదు, కానీ డిజైన్ అనేది నీట్గా లేకపోతే మాత్రం మనకు కూడా ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది, ఇది రాలేదు ఇట్లా ఉంది ఫీలింగ్ అనేది, ఆ ఫీలింగ్ కూడా ఉంటుంది. సో మనం డిజైన్ అనేది చూసారు కదా, డిజైన్ ఎట్లా ఉందో వీడియో లాస్ట్లో కానీ లేదంటే నెక్స్ట్ వీడియోలో కానీ నేను ఈ ఫుల్ డిజైన్, ఈ 4 బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి అనేది వీడియో చేస్తాను. సో చూడండి, ఒక బ్యాంగిల్ అయితే అయిపోయింది, ఇంకా గమ్ కూడా మీకు చూపించడానికి చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్ అయితే చేస్తున్నాను. సెకండ్ బ్యాంగిల్ కూడా సేమ్ అంతే, నేను స్క్వేర్ షేప్వి పింక్ కలర్వి యూజ్ చేసి ఈ డిజైన్ అయితే చేస్తున్నాను. సేమ్ అదే డిజైన్ ఇంకొకరు కూడా ఆర్డర్ ఇచ్చారు, అదే డిజైన్, కాకపోతే ఆ స్క్వేర్ షేప్ ప్లేస్లో రెడ్ కలర్ అనేది వస్తుంది. సో ఆ డిజైన్ కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో ఇంకా ముందు వీడియోస్లో పోస్ట్ చేయడానికి చూస్తాను. టైం అనేది నాకు వీడియోస్ పోస్ట్ చేయడానికి టైం అయితే అసలు లేదు. సో చూడండి డిజైన్ ఎలా ఉందో, ఎట్లా స్టిక్ చేస్తున్నాను అనేది కనిపిస్తుంది కదా. ఫస్ట్ అయితే గ్రీన్ కలర్వి 3 mm రౌండ్ తీసుకున్న స్క్వేర్, తర్వాత అండ్ వైట్ కలర్వి తీసుకున్న, అండ్ దాని తర్వాత పింక్ కలర్వి స్క్వేర్ షేప్వి తీసుకున్న, అండ్ నెక్స్ట్ మళ్ళీ స్కై బ్లూ కలర్వి 3 mm రౌండ్, దాని తర్వాత 3 mm రౌండ్ వైట్ కలర్, అండ్ నెక్స్ట్ పింక్ కలర్ స్క్వేర్ షేప్. సో ఇట్లని నేను 4 బ్యాంగిల్స్ అయితే మొత్తం ఇలానే డిజైన్ చేస్తున్నాను. చూడండి, చాలా జాగ్రత్తగా అండ్ స్లోగా, మనకి టైం ఎక్కువ పట్టినా పర్లేదు. ఇప్పుడు మొత్తం ఒకేసారి ఇట్లా క్లమ్జీగా అయిపోయి మొత్తం డిజైన్ అంతా డ్యామేజ్ అయిపోయిందంటే ఇంకా అది మనకి ఇంకా ఎక్కువ టైం అంతా వేస్ట్, అండ్ అవి కూడా బ్యాంగిల్స్ అనేది కూడా డ్యామేజ్ అవుతాయి, చూడ్డానికి కూడా లుక్ అనేది నీట్గా కూడా ఉండదు. మళ్ళీ మనం మొత్తం పీకేసి మళ్ళీ చేయాలంటే మాత్రం చాలా కష్టం, అది టైం కూడా వేస్ట్ అయిపోతుంది. సో మనం ఫస్ట్ చేసేటప్పుడే చాలా స్లోగా అంటే ఇప్పుడు మనకి ప్రాక్టీస్ అయ్యే కొద్దీ మనకి కొంచెం అర్థమవుతుంది ఏం చేయాలి, ఎంత టైం పడుతుంది, మనకి ఎన్ని స్టోన్స్ అనేవి ఎన్ని పడతాయి, మెటీరియల్ ఎన్ని గ్రామ్స్ పడుతుంది అనేది కూడా మనకు అర్థమైపోతుంది. సో మనం మొత్తం ఈజీగా చూసుకొని మెటీరియల్ ఎంత ఉంది లేదు అనేది కూడా మన కస్టమర్స్తో చూసుకొని మనం ఇంత టైంలో ఇస్తాం అనేది చెప్పుకొని పెట్టుకోవాలి. సో నేనైతే ఇంకో బ్యాంగిల్ అయితే డిజైన్ చేస్తున్నాను. అండ్ సపోజ్ ఒకవేళ మనకి బ్యాంగిల్ డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక బ్యాంగిల్కి ఇట్లా మనం లైన్గా ఎట్లా పెడుతున్నామో ఆ డిజైన్ కాకుండా మధ్యలో ఒక 2-3 కుందన్స్ అయితే వేరియేషన్ వచ్చింది అనుకోండి, మనం ఒక ఆర్డర్లో పెడుతున్న వాటికి ఇప్పుడు ఒక దగ్గరే మళ్ళీ పెట్టిన వాటికి ఒకటే షేప్ వచ్చేసి ఒకటే కలర్ వచ్చేసి పక్కన వస్తే మాత్రం 1-2 అయితే పర్లేదు. అండ్ మొత్తం కొంచెం ఒక 5 inches అట్లా గ్యాప్తో మాత్రం అస్సలు రాకుండా చూసుకోవాలి.
అండ్ ఇప్పుడు ఫస్ట్ ఒక బ్యాంగిల్ ఒకలా వచ్చింది, ఇప్పుడు ఇది కొంచెం వేరియేషన్తో వచ్చింది. సేమ్ నెక్స్ట్ అదే బ్యాంగిల్ కూడా సేమ్ అలానే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక బ్యాంగిల్ ఇలా వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యాంగిల్ మనకి పర్ఫెక్ట్గా వచ్చిందంటే మళ్ళీ మనం ఆ పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి ఈ ఫస్ట్ చేసిన బ్యాంగిల్ కూడా మనం ఎక్కడ మిస్టేక్ అయింది ఏంది అనేది చూసుకొని మనం మళ్ళీ రీఆర్డర్ అనేది చేసుకోవాలి. సో ఒకవేళ ఆర్డర్ చేయడానికి మళ్ళీ మనం రిమూవ్ చేసి మళ్ళీ చేయడానికి లేదనుకోండి, మనం ఇప్పుడు ఫ్రెష్గా స్టిక్ చేసిన బ్యాంగిల్ ఉంటుంది కదా, సో మనం దాన్ని కొంచెం దీనికి కొంచెం దగ్గరగా ఉండేటట్టు చూసుకోవాలి. సో నెక్స్ట్ బ్యాంగిల్ కూడా అలానే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక బ్యాంగిల్ ఒకలా ఉండి నెక్స్ట్ ఇంకో బ్యాంగిల్ ఇంకోలా ఉందంటే అది అసలు చూడ్డానికి కూడా బాగోదు. ఎందుకంటే ఇప్పుడు ఒక బ్యాంగిల్ ఒకలా వచ్చింది, ఒక 2-3 కుందన్స్తో డిఫరెన్స్ వేరియేషన్ వచ్చింది అనుకోండి, సేమ్ నెక్స్ట్ అదే బ్యాంగిల్ కూడా సేమ్ అలానే చేయాలి, అలానే రావాలి కూడా. సో రావట్లేదంటే ఇంక అది మన తప్పే. అలా రావడానికి మాత్రం ట్రై చేయాలి. మొత్తం ఒకలానే పర్ఫెక్ట్గా వస్తే పర్లేదు, ఓకే, ఇట్స్ గుడ్. అండ్ ఇప్పుడు ఒకవేళ అది అలా రాకపోతే మాత్రం చూసుకొని జాగ్రత్తగా చేయాలి. ఒక 5 or 10 minutes లేట్ అయినా పర్లేదు, చిన్నగా స్లోగా అండ్ నీట్గా అనేది చేయాలి. డిజైన్ కంప్లీట్ చేసేయాలి అండ్ నీట్ లుక్లో ఉండాలి. ఫినిషింగ్ మాత్రం నీట్గా ఉండాలి. సో ఇదే చెప్తున్నాను. అండ్ ఎవరికైనా రాదనుకోండి, ఫస్ట్ మిస్టేక్ అవుతుంది, ఎవరికైనా మిస్టేక్ అవుతుంది, నాకనే కాదు ఎవరికైనా అవుతుంది, మీకైనా ఎవరికైనా ట్రై చేసేటప్పుడు. తర్వాత మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి ప్రాక్టీస్తో మనకి ఇవన్నీ ఎట్లా యూజ్ చేయాలి, ఎంత మెటీరియల్ పడుతుంది, ఎన్ని గ్రామ్స్ యూజ్ చేయాలి, ఈ బ్యాంగిల్కి ఎంత మెటీరియల్, మనకి అవన్నీ ఈజీగా అర్థమవుతుంది. సో మనం థ్రెడ్ కూడా వ్రాపింగ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది, థ్రెడ్ వ్రాపింగ్ తర్వాత ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అండ్ చాలా నీట్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు థ్రెడ్ కరెక్ట్గా లేదంటే ఇప్పుడు మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంటే లూజ్ అవుతుంది. సో ఫస్ట్ నేను కూడా అలా చేసిన దాన్ని, తర్వాత నాకైతే ప్రాక్టీస్తో మొత్తం నీట్గా వచ్చింది. ఎందుకంటే చూడండి, ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి ఎవరికైనా అంతే. ఇప్పుడు ఏదైనా ఫస్ట్ రావాలంటే ఏది రాదు. సో ఏదైనా వ్రాపింగ్ చేసేటప్పుడైనా, డిజైన్ చేసేటప్పుడైనా, స్టిక్ చేసేటప్పుడైనా కూడా మనం నీట్గా ఆలోచించి ఒక 5 minutes or 10 minutes లేట్ అయినా పర్లేదు, కానీ నీట్గా అనేది మనం చాలా ఆలోచించి అనేది డిజైన్ అయితే చేయాలి. కరెక్ట్ డిజైన్ వాళ్ళు చెప్పినట్టు రాలేదంటే అది మన ఫాల్ట్, మనదే తప్పు. సో అలాంటిది ఏం జరగకుండా ఉండాలంటే మీరే చూసుకొని చేయండి. సో చూసారు కదా, ఇదే డిజైన్ వచ్చేసి ఇంకో బ్యాంగిల్ కూడా మొత్తం అయిపోయింది బ్యాంగిల్స్ చేయడం. సో ఇదే లాస్ట్ బ్యాంగిల్ అండ్ ఈ బ్యాంగిల్తో 4 బ్యాంగిల్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మీకు ఈ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.